ఆ పులిని మీరు చూసారా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయి ముస్కాన్ ఛానల్లో మీ అందరికీ వెల్కమ్. సో నిజంగా అంటేనే పులి వచ్చింది ఫ్రెండ్స్. మీరు వినే ఉంటారు, పులి ముగ్గురు పిల్లలు, తన ముగ్గురు పిల్లలని తీసుకొని మామూలుగా అయితే ఊరి బయట పొలంలో కూర్చుందంట. ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇంకా అది ఎలా తప్పి వచ్చిందో తెలియదు. ఇక్కడ మాత్రం నల్లమల్ల ఫారెస్ట్ అయితే ఉంది, దాన్ని షూట్ చేయలేం కదా. ఇంకా వాళ్ళకి ఇంజెక్షన్ వేసి, ఫారెస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంజెక్షన్స్ వేసి మత్తు మంది వేసి మళ్ళీ వాళ్ళకి బోన్లో తీసుకొని ఫారెస్ట్లో వదిలిపెట్టడం అయితే జరిగింది. మీకు కూడా న్యూస్ వచ్చే ఉండింటుంది. మా ఊర్లోనే అది వచ్చింది. మా ఊరు పేరు మీతో షేర్ చేసుకోలేను, ఎందుకు అంటే ఒకసారి షేర్ చేసుకొని నానా తంటలల్లా పడ్డానన్నమాట. సో అందుకనేసి షేర్ చేయాలి అనుకోవట్లేదు. మిడిల్ క్లాస్ కష్టాలు చెప్పలేంలేండి. ఇంకా ఇక్కడ వచ్చేసి చెట్లకు నీళ్ళు అయితే వేసేస్తున్నాను. టమాటో చెట్టుకి ఇంకా చాలా వరకు అయితే టమాటోస్ వచ్చాయి. ఇంకా అది కొంచెం పాడైపోయింది, అందుకనేసి తీసేసాను. వేరే ప్లాంట్ ఏదన్నా వేయాలి, వేస్తే మీతో షేర్ చేసుకుంటాను. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా బ్లాగ్స్ నచ్చుతున్నాయా? తప్పకుండా అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఇలా చెట్లకు వాటర్ వేసేసాను. ఆ తర్వాత కొంచెము ఇలా ఉంటుంది నా రొటీన్. ఆ తర్వాత నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి, ఆ బట్టలు వేసేస్తాను. చూడండి ఎన్ని ఉన్నాయంటే చెప్పలేము, అన్నీ ఉన్నాయి. ఇంకా గాడ్స్ గిఫ్ట్ నాకు ఈ వాషింగ్ మెషిన్. ఇది మాత్రం ఈఎంఐలోనే తెచ్చుకున్నాంలేండి. 25, 26 ఏమో లేక 30 దాకా వచ్చింది. కానీ దీంట్లో వచ్చేసి 8 జతల బట్టలు వేసుకోవచ్చు. అన్నీ మామూలుగా స్నానం చేసిన తర్వాత వెంటనే దీంట్లోనే వేపించేస్తాను. మళ్ళీ స్పెషల్గా ఏం పెట్టలేదు బుట్ట గిట్ట. ఫస్ట్ ఏమో పెట్టిండే కానీ అన్నీ ఇరుకుగా చిదుగు ఉంటే ఇంకా వల్ల తీసేసాను. మెయిన్ ఏది మనకు బాగా దట్టిగా ఉన్నాయి అనేది అవి వేసేసుకోవాలి. నేను ఏం చేస్తున్నానంటే సర్ఫ్ వెతుకుతున్నాను. మామూలుగా అయితే డిమార్ట్లో 5 kg సర్ఫ్ డబ్బా వస్తుంది, అది కొనుక్కునేదాన్ని. అది అయిపోయింది, ఆఫర్ కూడా లేదు, అన్ని డబ్బులు పెట్టాలా, 1000కి పైననే పడుతుంది. ఇప్పటికి ప్రస్తుతానికి ప్యాకెట్స్ అయితే తెప్పించాను, ఇక్కడే పెట్టేశాను కానీ గుర్తులేదు. అది వెతకడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడ చూస్తే ఇక్కడే ఉన్నాయి. మీరేం చేస్తున్నారు? మీ పేరేంటిది? నా వ్లాగ్స్ నచ్చుతున్నాయా? పాపం టచ్ చేసి ఓపెన్ చేసి చూస్తున్నారులే. ఈ యూట్యూబ్నే టైమింగ్ అనేది ఎక్కువ పొడిగించడం లేదు. మీరు చూస్తున్నారో లేదు, నేను కూడా మామూలుగా వేరే ఫోన్లో చూస్తాను మొత్తము, కానీ 1 minute ఎక్కువగా టైం పెట్టడం లేదు ఆ యూట్యూబ్, ఎందుకో ఏమో. సో అందరూ చూస్తున్నారో లేదో ఊరికే టచ్ చేసి వెళ్ళిపోతున్నారు అని అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ వాషింగ్ మెషిన్ ఉన్నన్ని రోజులు నాకు ఎలాంటి భయం లేదు. మీరు కూడా ఈఎంఐలో తీసుకోవచ్చు వాషింగ్ మెషిన్. ఇంకా నాకు ఫస్ట్ తెలిసి ఉంటే తీసుకునేదాన్ని, కాకపోతే ఇంత రేట్ పెట్టి అవసరమా అనిపించింది. తర్వాత ఇది వచ్చినాక నా లైఫ్లో అయితే బెస్ట్ ఏదైనా ఉంది ఇంట్లో అంటే ఈ వాషింగ్ మెషినే. ఎందుకు అంటే నీళ్ళల్లో కూడా ఇదే తీసేస్తుంది, అలాగే వాటర్ కూడా కొంచెము తక్కువ. ఇంకా ఇదైతే 1 టబ్ వాటర్ తీసుకొని నీట్గా క్లీన్ చేస్తుంది. మనమైతే 3-4 టబ్స్ వేస్తాము వాటర్, దీంతో మాత్రం కొంచెం బెస్టే అనుకోండి. ఇక్కడ వేసేస్తే సర్ఫ్ ఇలా వచ్చేస్తుంది. మీ అందరి దగ్గర ఉంటుంది. ఇది మాత్రం నేను తీసుకొని 4 months అవుతుంది. చూడండి ఎంత బాగా వాష్ అయిపోయిందో.
వాష్ అయ్యి ఇంకా బాగా ఏం లేదు, ఊరికి అట్లా ఫ్యాన్ గాలికి వేసేస్తే ఆరిపోతాయి. ఇలా వేసేసుకున్నాను. సో మిగతా పనులు వచ్చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. అక్కడక్కడ క్లిప్స్ మాత్రమే షేర్ చేశాను. మీరు నచ్చి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వ్లాగ్స్ అనేటివి నేను అప్లోడ్ చేస్తాను. ఒక ట్రైపాడ్ కూడా ఆన్లైన్లో పెట్టానన్నమాట, సింపుల్గా ఏదన్నా వంట చేయడానికి. ఇది పెద్ద ట్రైపాడ్ ఉంది, అది తీసుకొని వల్ల సెట్ చేయాలంటే చాలా సేపు పడుతుంది. స్పేస్ కూడా సరిపోవడం లేదు అని 300 250 ట్రైపాడ్ ఆర్డర్ పెట్టాను, ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నాను. ఒకసారి ఆ ట్రైపాడ్ గిన్నె వస్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఆ బట్టలు వేసేసానా, సెకండ్ టైం బట్టలు కూడా వేసాను. ఇంకా కొన్ని బెడ్షీట్స్ అవి ఇవి ఉన్నాయి కింద, అవి కూడా వేయాలి. నా డైలీ రొటీన్ ఇలా ఉంటుంది. ఇంకా వాటర్ బాటిల్స్లో నీళ్ళు పట్టేయడమే. పిల్లలు ఇద్దరు బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు. ఈరోజు సండే, సో ఇది సండే వ్లాగ్. మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ కూడా చేయండి. మీది ఏదైనా కొత్త ఛానల్ ఎవరిదైనా ఉందనుకోండి, నాతో షేర్ చేసుకోండి. నేను తప్పకుండా, నా ఛానల్ ఏమంత పెద్దది కాదు కానీ నేను మాత్రం ఫ్రీగానే ప్రమోట్ చేస్తాను. నా ఫ్రెండ్స్ ఎవరన్నా అవ్వాలి అనుకుంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నా వ్లాగ్ ఇలా కంటిన్యూ అవుతుంది. మీరు స్కిప్ చేయకుండా అయితే మ్యూజిక్తో వినండి, ఓకేనా? పని ఇలా ఉంటుంది. అంట్లు మొత్తం వాష్ చేశాను. సింక్, స్టవ్ అలా క్లీన్ చేయాలి. ఎంత మెస్సీగా ఉంది చూడండి. నేను డైలీ స్టవ్, బండ మొత్తం, స్లాబ్ మొత్తం క్లీన్ చేస్తాను. అయినా ఆ రోజుటికి అట్లా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా అయిపోతుంది. అది నేను ఇది చేశాను, ఏమంటారు మీ దాంట్లో, గుగ్గుళ్ళు అంటారు మేమైతే. అవి ఉప్పు వేసి కొంచెం బాయిల్ చేసి తినేస్తామన్నమాట. అది కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అంట్లు కడిగితే ఎంత చెత్త వచ్చింది చూడండి. ఇది అలా డస్ట్బిన్లో వేసేసి అది మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా నేను వచ్చేసి చికెన్ రైస్ చేశాను. సండే కాబట్టి పిల్లలిద్దరు బయట ఆడుకుంటూ ఉన్నారు. మార్నింగ్ ఉగ్గాని తినేసాము టిఫిన్కి. ఇంకా ఇప్పుడు చికెన్ రైస్ చేశాను. చపాతీ చేద్దామని అనుకున్నాను, కానీ పిల్లలకి ఆకలి అయిపోతుంది అనేసి నాకు కూడా వేసుకొని తెచ్చారు. నేను వద్దులే అన్నాను. ఆయన కూడా లేదులే పర్వాలేదు తినేసేయి, టైం అయిపోతుంది అనేసి అన్నారు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా.